బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. చరిత్రలో కొన్ని సంఘటనలు మౌనంగా కదిలిపోతాయి, కానీ చెరిగిపోవు. మానవత్వానికి ఔన్నత్యానికి అద్దం పట్టే కొన్ని సంఘటనలు గతం నుంచి పలకరించినప్పుడల్లా ఒక పులకరింతగా ఉంటుంది. అటువంటి ఒక మహాదర్శకుడి మానవీయ కోణం ఇవాళ చూద్దాం. కలకత్తాలోని చౌరంగి లేన్ దాటి కారు ఒక్కసారిగా ఆగింది. వెనక సీట్లో కూర్చున్న 34 ఏళ్ల యువకుడు తలెత్తకుండానే డైలీ పత్రిక చదువుతున్నాడు. ఎందుకు ఆపావని డ్రైవర్ని అడిగాడు. రెడ్ లైట్ బాబు అన్నాడు డ్రైవర్. యువకుడు పత్రిక కిందికి దించి చుట్టూ చూశాడు. అయితే ముందుకు పోనీ అన్నాడు. కానీ అతని మనసులో మాత్రం ఇంకో రెడ్ లైట్ ఏరియా తిరుగుతోంది. కొద్దిసేపటికి నిజమైన రెడ్ లైట్ ఏరియా వచ్చింది. అప్పుడు సమయం ఉదయం 11 గంటలు. ఆ ప్రాంతం ఇప్పుడిప్పుడే నిద్రలేచినట్టుంది. అలసటతో నిండిన ముఖాలు, చెదిరిన జుట్టు, వాడిపోయిన పూలు. నిన్న రాత్రి భారాన్ని మోసిన శరీరాలు మౌనంగా వీధుల్లో తిరుగుతున్నాయి. ఇది ఒక ప్రాంతం కాదు, ఇది ఎన్నో జీవితాల గాయాల సమాహారం. కారు ఒక పాడుబడిన సింగిల్ రూమ్ టెనమెంట్ ముందు ఆగింది. కారు ఆగగానే ఒక నడి వయస్కురాలు బయటకు వచ్చింది. లోపల మంచానికి అతుక్కున్న ఒక వృద్ధ నటి ఉంది. ఆమె ఆరోగ్యం చాలా క్షీణించింది. ఆ యువకుడు పైపులో పొగ ఊత్తూ దిగాడు. బెంగాలీలో ఆ నటి ఆరోగ్య పరిస్థితి అడిగాడు. అప్పటికే వెంట వచ్చిన సహాయకులు కారు డిక్కీ నుంచి చిన్న స్టాండ్, ఒక తెర, పోర్టబుల్ ప్రొజెక్టర్, ఫిల్మ్ రీల్స్ బయటకు తీశారు. ఇరుగు పొరుగు వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. యువకుడు పైప్ పక్కన పెట్టి లోపలికి అడుగుపెట్టాడు. లోపల ఒక చిన్న గది, అందులో ఒక కుక్కి మంచం. అందులో పడుకుని ఉన్నారు ఒకప్పుడు గొప్ప నటి అయిన చునీ బాలాదేవి. శరీరం కదల్చే శక్తి లేదు, కానీ కళ్ళల్లో ఇంకా జీవం ఉంది. వచ్చిన వ్యక్తిని చూసి ఆమె కళ్ళతోనే పలకరించింది. తెరను కష్టంగా గోడకు అమర్చారు. ప్రొజెక్టర్, స్పీకర్ కనెక్ట్ చేశారు. ఆమెను కొంచెం సౌకర్యంగా కూర్చోబెట్టారు. ఆమె అనుమతి తీసుకుని సినిమా మొదలుపెట్టారు. టైటిల్స్ పడుతున్నాయి. పండిట్ రవిశంకర్ సితార్ సంగీతం వినిపిస్తోంది. ఆ నటి కళ్ళల్లో పరవశం మెరిసింది. టైటిల్స్లో ఇందర్ ఠాకూరన్ చునీ బాలాదేవి అని రాగానే ప్రొజెక్టర్ ఆపారు. యువదర్శకుడు చెయ్యెత్తి చూపించాడు. ఆమె చిరునవ్వుతో తల ఊపింది. కళ్ళల్లో ఆనందం, కన్నీళ్లు. అక్కడున్న వాళ్ళు చప్పట్లు కొట్టారు. 2 గంటల 10 నిమిషాల పాటు ఆమె సినిమా అంతా చూసింది. చివరిలో దర్శకుడికి కళ్ళతోనే ధన్యవాదాలు చెప్పింది. ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. అదే చునీ బాలాదేవి చివరి చిరునవ్వు. కొన్ని రోజులకి ఆమె కన్ను మూసింది. ఒక రాష్ట్రపతి కోసం కాదు, ఒక ప్రధానమంత్రి కోసం కాదు, రెడ్ లైట్ ఏరియాలో నివసిస్తున్న ఒక వృద్ధ నటికి సినిమా చూపించడానికి స్వయంగా వచ్చిన వ్యక్తి. పథేర్ పాంచాలి దర్శకుడు, ఆస్కార్ జీవన సాఫల్య పురస్కారం పొందిన విశ్వవిఖ్యాత సత్యజిత్ రే. ఈ సినిమా కోసం ఇందర్ ఠాకూరన్ పాత్రకు సత్యజిత్ రే చాలామంది నటులను చూశారు. పాత్రకు తగిన నిజమైన వృద్ధురాలు కావాలి. మేకప్తో రాజీ పడాలనుకోలేదు. చివరికి రెడ్ లైట్ ఏరియాలో చునీ బాలాదేవిని కనుగొన్నారు. ఆమెను చూసిన క్షణమే ఆ పాత్ర ఆమె కోసమే అనిపించింది. మొదట చునీ బాలాదేవి నటించడానికి ఒప్పుకోకపోయినా ఇంకెవరూ దొరకలేదని తెలిసాక సరేనన్నారు. అంతకుముందు ఆమె 1-2 చిత్రాల్లో కొన్ని వేషాలు వేశారు. ఈ చునీ బాలాదేవి ఈ సినిమా రిలీజ్ చూడలేకపోయినా బ్రతికుండగానే తాను నటించిన సినిమాను దర్శకుడి చేతుల మీదుగా చూడగలిగింది. అదే ఆమెకు దక్కిన అత్యంత గొప్ప పురస్కారం. తర్వాతే మనీలా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటి పురస్కారం దక్కింది. సత్యజిత్ రే ఇలా అన్నారు. ఆమె కళ్ళల్లో ఆనందం చూసిన క్షణమే నేను జీవితంలో పొందిన అత్యంత పెద్ద అవార్డు. ఇది ఒక గొప్ప దర్శకుడి మానవీయ ఔన్నత్యానికి నిదర్శనం.